అల్లాహ్ ఆదేశాలను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీసులను గమనించండి. ఏ స్త్రీలు అవిధేయతకు పాల్పడతారని మీకు భయం ఉంటుందో వారికి నచ్చజెప్పండి, బోధ చెయ్యండి, హితవు చెయ్యండి. భార్య భర్త పట్ల ఎలా విధేయురాలిగా ఉండాలి, అలా ఉంటే ఆమెకు ఎంత లాభం ఉన్నది, 8 స్వర్గ ద్వారములో నుండి ఇందులో నుండి నిండా ప్రవేశించవచ్చు, ఈ భావంలో ఎన్నో హదీసులు ఉన్నాయి కదా. ఆ హదీసులు వినిపించడం, ప్రవక్త వారి కొన్ని స్వయం తమ భార్యల పట్ల ప్రవక్త ఎలా ప్రవర్తించేవారో ఆ సంఘటనలు వినిపించడం, అల్లాహ్ ఆదేశాలు, ఈ విధంగా హితవు చేయాలి. ఇది లాభం చేకూర్చని పక్షంలో అవసరమైతే పడక దగ్గర వారిని వేరుగా ఉంచండి అంటున్నాడు అల్లాహు తాలా. ఆ తరువాత వారు గనక మీకు విధేయులైతే, ఈ మూడిట్లో ఏదైనా ఒక పద్ధతి ద్వారా వారు విధేయులైపోయారు, ఇక వారిని అనవసరంగా వేధించే ఉద్దేశంతో సాకులు వెతక్కండి. ఆ తర్వాత ఏముందో తెలుసా? అల్లాహ్ ఇక 2 పేర్లు ఉన్నాయి. ఇన్నల్లాహ కాన అలియన్ కబీరా, అల్లాహ్ చాలా మహా ఉన్నతుడు, చాలా గొప్పవాడు. నేనే భర్త, నేనే ఇంటికి యజమాని, నేనే పెద్ద అని అనుకోకు. అల్లాహ్ ముందు నీవు చాలా చిన్నవానివి, నీకంటే గొప్పవాడు పెద్దవాడు అల్లాహ్ ఉన్నాడు, అల్లాహ్ వద్ద నీకు సమాధానం చెప్పేది ఉంది అన్నటువంటి భావాన్ని గ్రహించాలి.